అందరికీ వందనములు. దేవుని నామమున స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేటి మన ధ్యానాంశంలోకి వెళ్దాము. నేటి మన ధ్యానాంశము, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎవరు లోకమునకు వెలుగై ఉన్నారు? యేసు ప్రభువే లోకానికి వెలుగు. ఆయన్ని వెంబడించేవారు ఆయనకి లోకానికి వెలుగై ఉంటారు. సో ఎవరు ఇక్కడ లోకమునకు వెలుగై ఉన్నారు అంటే, నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. యెహోవా మహిమ ఎవరి మీద ఉదయించిన వారు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. యెహోవా మహిమ ఎవరి మీద ఉదయించిందో వారు లోకమునకు వెలుగై ఉన్నారు. యేసు ప్రభు అంటున్నారు పరిసయ్యులతో, యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువారు చీకటిలో నడవక వెలుగై ఉందురని చెప్పుచున్నాడు. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఒకప్పుడు మనం యేసు ప్రభుని నమ్ముకున్నప్పుడు మనం చీకటిలో ఉన్నాము, కానీ ఇప్పుడు మనం ప్రభు అయిన యేసుని నమ్ముకున్నాం కాబట్టి మనము వెలుగై ఉన్నాము. ఎవరైతే ప్రభు అయిన యేసుని నమ్ముకుంటారో, సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారు వెలుగై ఉంటారు. ఎవరైతే వాక్యాన్ని బోధిస్తారో వాళ్ళు వెలుగై ఉంటారు. ఎవరైతే యేసయ్యను ఆరాధిస్తారో వాళ్ళు వెలుగై ఉంటారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎవరు లోకమునకు వెలుగై ఉన్నవారు? యేసు ప్రభుని బోధించేవారు లోకానికి వెలుగై ఉన్నారు. యేసు ప్రభుని వెంబడించేవారు లోకానికి వెలుగై ఉన్నారు. యేసు ప్రభుని ఆరాధించేవాళ్ళు లోకానికి వెలుగై ఉన్నారు. యేసు ప్రభు ప్రార్థించేవాళ్ళు లోకానికి వెలుగై ఉన్నారు. యేసు ప్రభు వాక్యం చదివేవాళ్ళు లోకానికి వెలుగై ఉన్నారు. ఆయన పాటలు పాడేవాళ్ళు లోకానికి వెలుగై ఉన్నారు. సో ఆయన్ని వెంబడించే ప్రతి ఒక్కరు లోకానికి వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము. వెలుగు ఫలములు ఏమనగా సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము. ఇవి అన్నీ కలిసి ఉండే వాటినే వెలుగు ఫలములు అని అంటాము. మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడను. ఎవరైతే వెలుగు సంబంధులు వారిలో కనిపించేది ఏంటి? మంచితనం. సమస్త విధములైన మంచితనములు, ఒకటి నుంచి కాదు, అన్ని విషయాల్లో మంచితనము, తర్వాత నీతి, సత్యమును వాటిలో కనిపించును, వారిలో కనిపించును. మీరు జీవవాక్యమును చేతి పట్టుకొని లోకముందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఎవరు? యెహోవాను ఆశ్రయించిన వారు, యెహోవాను వెంబడించేవారు, యేసు ప్రభుని వెంబడించేవారు జీవవాక్యమును చేతి పట్టుకొని జ్యోతుల వలె వెలుగుచున్నారు. మనము మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారంటే ఎప్పుడు మనం లోకమునకు వెలుగై ఉంటాము? యేసయ్య వెలుగు చీకటిని తరుముతుంది కదా. వెలుగు, సపోజ్ ఒక రూము చీకటిగా ఉందనుకోండి, బాగా ఆ చీకటిగా ఉన్న రూమ్లోకి మనము ఒక లైట్ తీసుకెళ్ళి పెట్టామనుకోండి, ఏమవుతుంది? చీకటి మొత్తం వెళ్ళిపోతుంది. సో వెలుగు ఏం చేస్తుంది? చీకటిని తరిమి వేస్తుంది. అర్థమైందా? సో నీ వాక్యం వెల్లడగుతోడనే వెలుగు కలుగును. యేసయ్య వాక్యం ఎక్కడ వెల్లడగుతుందో అక్కడ వెలుగు అనేది కలుగుతుంది. ఓకేనా? యేసయ్య వాక్యం ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడ వెలుగు కలుగుతుంది. అది తెలివిలేని వారికి తెలివినిస్తుంది. యేసయ్య వాక్యము వెలుగునివ్వటమే కాకుండా తెలివిలేని వారికి తెలివినిస్తుంది. సో మీరు లోకమునకు వెలుగై ఉన్నారంటే ఎవరు లోకమునకు వెలుగై ఉండేది? ఎవరైతే యేసయ్య వాక్యాన్ని అనుసరిస్తారో, ఎవరు చదువుతారో ప్రతిరోజు వాళ్ళు లోకమునకు వెలుగై ఉన్నారు. తర్వాత మార్గమును చూపేది వెలుగు. వెలుగు ఏం చేస్తుంది? మార్గాన్ని చూపిస్తుంది. సపోజు మనకున్న శ్రమలు, శోధనలు, వేదనలు ఇవన్నీ చీకటికి గుర్తుగా ఉంటాయి. ఓకేనా? ఇవన్నీ చీకటి. మనకు ఉన్న శ్రమలు, శోధనలు, వేదనలు ఇవన్నీ చీకటి. ఈ చీకటిని తరివేసేది ఏంటి? వెలుగు. వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది మనకి? యేసయ్య మన హృదయంలో ఉంటే మనకి వెలుగున్నట్టే. మనం లోకానికి వెలుగై ఉన్నాం కాబట్టి ఆ చీకటిని తరిమేయటం అనేది ఆ చీకటి మార్గాన్ని చూపిస్తుంది. చీకటికి మార్గాన్ని చూపిస్తుంది. చీకటిని ఎలా తరిమేయాలో వెలుగు మార్గాన్ని చూపుతుంది. సపోజ్ అప్పులు బాధలు ఉన్నాయి అనుకోండి, అప్పులు ఎలా తీర్చాలో ఆలోచన కలిగిస్తుంది వెలుగు.
ఈ పని చేస్తే మనకు డబ్బులు వస్తాయి, ఈ రీతిగా మనం అప్పులను తీర్చుకోవచ్చు అనే ఆలోచనను కలుగజేసేది వెలుగు. అర్థమైందా? సపోజ్ ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాను అనుకోండి, 1-2 సార్లు రాలేదనుకోండి, 3వసారి వెలుగు మనలో ఉన్నట్లయితే ఆ వెలుగు మార్గాన్ని చూపుతుంది. ఇలా ప్రయత్నించు, ఇలా ప్రిపేర్ అవ్వు అని మనం అంతరాత్మకి తెలియజేస్తుంది. వెలుగు మార్గాన్ని చూపుతుంది. కాబట్టి వెలుగు చీకటిని తరిమివేస్తుంది, వెలుగు మార్గాన్ని చూపుతుంది. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నారు కదా. సో వెలుగు అనేది చీకటిని తరిమేస్తుంది, మనకున్న సమస్యల నుండి బయటపడడం ఎలాగో కూడా తెలియజేస్తుంది. వాక్యం అనే వెలుగు మన హృదయంలో ఉండగా మీరు లోకానికి వెలుగై ఉన్నారు. వాక్యం అనే వెలుగు మన హృదయంలో ఉంటే మనం లోకానికి వెలుగై ఉన్నాం. మన హృదయంలో వాక్యం ఉంటే మన లోకానికి వెలుగై ఉంటాము. యేసు ప్రభుని వెంబడించేవారు వెలుగై ఉంటారు. ఆయన ఆరాధించేవారు, ఆయన వాక్యము బోధించేవాళ్ళు, ఆయన వాక్యం వినేవాళ్ళు, చెప్తుంటే వినేవాళ్ళు, ఆయనకు ప్రార్థించేవాళ్ళు, వీళ్ళందరూ కూడా వెలుగై ఉన్నారు. అర్థమైందా? ఎవరెవరు వెలుగై ఉన్నారు? యేసు ప్రభుని వెంబడించేవారు, ఆయన ఆరాధించేవారు, ఆయన వాక్యం చదివేవారు, ఆయనకు ప్రార్థించేవారు, వీరంతా వెలుగై ఉన్నారు. వెలుగు వచ్చిన వెంటనే చీకటి ఏమైపోతుంది? తొలగిపోతుంది. బాగా చీకటిగా ఉన్న గదిలో లైట్ తీసుకొచ్చి పెడితే చీకటి పోతుందా ఉంటుందా? పోతుంది. మన చుట్టూ ఉన్న శ్రమలు చీకటి అయితే అది వెళ్ళగొట్టేది వెలుగు. ఆ చీకటిని వెళ్ళగొట్టేది వెలుగు. వెలుగుని ఎప్పుడైతే మనం హృదయంలో నింపుకుంటామో ఆ శ్రమలు, శోధనలు, వేదనలు అన్నీ కూడా మటుమాయమైపోతాయి, వెళ్ళిపోతాయి. వెలుగు ఉంటే ఇంకా మన హృదయంలో వాక్యం నిలిచి ఉంటే మనకు శ్రమలు, శోధనలు, వేదనలు అనేవి అవే ఎలా వచ్చినాయో అలాగే పారిపోతాయి. అర్థమైందా? సో ఇప్పటి వరకు మనము విన్న వాక్యం బట్టి మన శ్రమలు, శోధనలు, వేదనలు ఇవన్నీ చీకటికి సంబంధించినవి. ఆ చీకటి ఇంతకుముందు మనం యేసు ప్రభుని నమ్ముకోనప్పుడు మనం చీకటి సంబంధులం. మనం యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత మనం వెలుగు సంబంధులం. మనకు వెలుగు సంబంధులకి ఇంకా జ్యోతుల వల్లే జీవవాక్యం చేత పట్టుకుని జ్యోతుల వల్లే మనము వెలగాలి ఈ లోకంలో. అంతేగాని సాతాను, అంధకార, చీకటి శక్తులు భయపడి ఉండకూడదు. ఇంతవరకు యేసు ప్రభుని నమ్ముకోకుండా నీవు చీకట్లో ఉన్నావా బిడ్డ? ఎవరైనా ఇంకా యేసు ప్రభుని నమ్ముకోకుండా ఉంటే ఇదే మీకు అనుకూల సమయం. ఈ రాత్రి, ఈ క్షణమే యేసు ప్రభు దేవుడని, నిజమైన దేవుడని నోటితో ఒప్పుకుంటే నీకు రక్షణ కలుగుతుంది. రక్షణ కలిగిన తర్వాత బాప్తీసం తీసుకొని ఆయనతో కొనసాగితే నువ్వు వెలుగవుతావు. మీరు వెలుగై ఎందురు. ఎవరైతే యేసు ప్రభుని నోటితో ఒప్పుకొని రక్షించబడతారో వాళ్ళందరూ కూడా లోకమునకు వెలుగై ఉన్నారు. యేసు ప్రభుని వెంబడించే వాళ్ళు లోకానికి వెలుగై ఉన్నారు. యేసు ప్రభుని ఆరాధించేవాళ్ళు, యేసు ప్రభుని ప్రార్థించేవాళ్ళు, వాక్యం చదివేవాళ్ళు, వీళ్ళందరూ కూడా లోకానికి వెలుగై ఉన్నారు. సో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీకు కలిగి ఉన్న దాన్ని అంతం వరకు పట్టుకొని కొనసాగవలసిందిగా కోరుకుంటూ ఈ చిన్న వాక్యం ముగిస్తున్నాను. నా వాక్యం మీరు ప్రతిరోజు వినాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కృపగలన ఘనమైన యేసురాజా, మీ పాదములకు స్తుతులు, స్తోత్రములు తండ్రి. అద్భుతకరడ, ఆశ్చర్యకరడ, మీ పాదములకు స్తోత్రం నాయన. మీరు వినిపించిన వాక్యముకై మీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. అయ్యా మీరు లోకమునకు వెలుగై ఉన్నారన్నావు ప్రభువా, నీకు వందనాలయ్యా. ఇంతకు మునుపు అయితే మీరు చీకట్లో ఉన్నారు, కానీ ఇప్పుడు లోకమునకు వెలుగై ఉన్నారన్నావు ప్రభువా. ఇంకా ఎవరైనా ఈ బిడ్డలు ప్రభువా, నేను నమ్ముకొని బిడ్డలు ఉన్నట్లయితే ప్రభువా, ఈ క్షణమే వారికి రక్షణ కలుగ చేయండి తండ్రి. వారిని వెలుగుబాటులోకి నడిపించండి ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. అయ్యా వెలిగించబడిన బిడ్డల ప్రభువా, అంతం వరకు నీతో కొనసాగటానికి వాళ్ళకి మీ కృప, మీ భాగ్యము అనుగ్రహించమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.